విశాఖ గాజువాక వైసీపీ కార్యకర్తలు రహస్యంగా సమావేశాన్ని నిర్వహించారు. ఒక హోటల్లో కార్పొరేటర్లు కీలక కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు వైసీపీ కార్యకర్తలు. టికెట్ కోసం వైసీపీ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేలా వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని వైసీపీ నేతలు కలిశారు, వైసీపీ కార్యకర్తలు కలిశారు. టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక హోటల్లో సమావేశమైన వైసీపీ కార్యకర్తల ఫోటోగ్రాఫ్ను కూడా చూడొచ్చు. బొత్స ఝాన్సీని కూడా కలిసి తమ లీడర్కే టికెట్ ఇవ్వాలి అని ఒత్తిడి రావడానికి సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఎవరెవరి హోటల్లో సమావేశమయ్యారు? బొత్స ఝాన్సీని కలిసి ఏ విషయాలు మాట్లాడారు? ఆమె నుంచి ఎటువంటి హామీ వచ్చింది? ఏం చేయబోతున్నారు? గాజువాక నియోజకవర్గ పరిధిలో 20 జీవీఎంసీ వార్డులు ఉన్నాయి. 20 వార్డులకు సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు, వార్డుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అలాగే 5 కార్పొరేటర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. నిన్న రాత్రి గాజువాకలో ఉన్నటువంటి బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర హోటల్లో వీరంతా కూడా సమావేశమయ్యి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుటుంబానికే గాజువాక వైసీపీ టికెట్ కేటాయించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ మొదటి నుంచి కూడా ఉంది. టికెట్ కేటాయించకపోతే పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతామని ఇప్పటికే తిప్పల కుటుంబ సభ్యులు కూడా పార్టీకి సంకేతాలు కూడా పంపించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీరంతా కూడా ఈరోజు లేదా రేపు సుబ్బారెడ్డిని కావచ్చు, అలాగే బొత్స సత్యనారాయణ కూడా కలిసి సమస్యను వివరించబోతా ఉన్నారు. ఖచ్చితంగా నాగిరెడ్డి కుటుంబం గాజువాక నియోజకవర్గంలో బలంగా ఉంది. నాగిరెడ్డి కుటుంబానికే గాజువాక శాసనసభ టికెట్ కేటాయించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేటర్గా ఉన్నటువంటి ఉరుకుటి రామచంద్రరావుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం ప్రకటించినటువంటి నేపథ్యంలోనే వీరంతా కూడా అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తి నేతలంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నాగిరెడ్డిని గాజువాక ఎమ్మెల్యేగా కొనసాగించాలి, లేదా గాజువాక టికెట్ వారికే కేటాయించాలి, లేదంటే నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఆయన ఇప్పటికే పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దేవన్ రెడ్డిని రంగంలోకి దింపాలి. ఆయనకు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. దాదాపుగా 2-3 ఎలక్షన్స్, నాగిరెడ్డి ఎలక్షన్స్ అన్నీ కూడా దేవన్ రెడ్డి దగ్గరుండి చేశారు కనుక నియోజకవర్గంలో దేవన్ రెడ్డికి మంచి పట్టు ఉన్నటువంటి నేపథ్యంలోనే దేవన్ రెడ్డికైనా టికెట్ కేటాయించాలని వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స సతీమణిని ప్రకటించడం జరిగింది. బొత్స ఝాన్సీని కూడా నిన్న నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లంతా కూడా వెళ్ళి నియోజకవర్గంలో ఉన్నటువంటి తాజా పరిస్థితిని, టికెట్ కేటాయిస్తే తమ గెలుపు అవకాశం ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పటికే ఝాన్సీ కూడా వివరించినటువంటి నేపథ్యంలోనే ఈరోజు వారంతా సుబ్బారెడ్డిని, అలాగే మంత్రి బొత్స సత్యనారాయణని కలిసి వివరించబోతున్నారు. ఇప్పటికే దానికి అనుగుణంగా ఒక లేఖను కూడా సిద్ధం చేసి వారంతా కూడా సంతకాల సేకరణ కూడా చేపట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతటినీ కూడా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతాయా, లేకపోతే అధిష్టానం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందా? ఏం జరిగే అవకాశం ఉంది? గతంలో కూడా ఇలాగే సౌత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అసమ్మతి స్వరం అందుకున్నటువంటి నేపథ్యంలోనే వారందరినీ కూడా సస్పెండ్ చేస్తున్నట్టుగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే తాజాగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ఇలా సమావేశం కావడం, నేతలందరినీ కూడా ఒక్కతాటిపైకి తీసుకురావడం, అధిష్టానంపై ఒత్తిడి తేవాలనే ఆలోచన చేయడం అనే అంశాలని అధిష్టానం ఏ విధంగా చూస్తుందో, సౌత్లో జరిగినటువంటి పరిణామాలే గాజువాక నియోజకవర్గానికి కూడా వర్తిస్తాయా, లేకపోతే ఇక్కడ ఏమైనా అధిష్టానం పునరాలోచన చేసి క్యాండిడేట్ని మార్చే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా వైవి సుబ్బారెడ్డికి, అలాగే బొత్స సత్యనారాయణకి, విజయసాయిరెడ్డికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ తాజా పరిణామాలను వివరించడం జరిగింది. వీరంతా కూడా మొదటి నుంచి ఎప్పుడైతే గాజువాక ఇన్ఛార్జిగా ఉరుకుటి రామచంద్రరావుని ప్రకటించారో అప్పటి నుంచి కూడా వీరంతా అసమ్మతి స్వరమే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నాగిరెడ్డి కుటుంబం సుదీర్ఘ కాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించింది. 2019 ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నాగిరెడ్డి విజయం సాధించారు. అంతటి బలమైన కుటుంబానికి ఖచ్చితంగా టికెట్ కేటాయించాలని ప్రధాన డిమాండ్గా పెట్టుకున్నారు. వీరంతా కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి ఒత్తిడికి అధిష్టానం తలొగ్గుతుందా,
లేకపోతే ఇన్ఛార్జిని మార్పులు చేర్పులు చేస్తుందా, లేదంటే సేమ్ ఉరుకుటి రామచంద్రరావునే ఇన్ఛార్జిగా ప్రకటిస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అధిష్టానం ఈ ఒత్తిడికి తలగ్గకపోతే నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఇటు దేవన్ రెడ్డి కావచ్చు, లేకపోతే నాగిరెడ్డి కావచ్చు, ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే నాగిరెడ్డి మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ ఇటీవల జనసేన పార్టీలో చేరారైనా ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. నేరుగా ఆయనే ప్రకటించడం జరిగింది జనసేన పార్టీలో చేరుతున్నానని. 2-3 దఫాలు పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. వారికి అత్యంత సన్నిహితంగా నాగిరెడ్డి ఉంటారు. ఒక విధంగా కొనతాల రామకృష్ణని నాగిరెడ్డి రాజకీయ గురువుగా భావిస్తారు కనుక ఆ దిశగా ప్రయత్నాలు ఏమన్నా సాగుతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అసమ్మతి స్వరం అయితే విశాఖలో పెద్ద ఎత్తున వైసీపీలో వినపడుతుందనే చెప్పాలి. కీలకంగా బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు కనుక గతంలో 2019లో ఎంవివి సత్యనారాయణకు గాజువాక ఓటర్ల కారణంగానే ఎంపీ అయ్యారనేది కూడా బలంగా వారు నిన్న చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని బొత్స ఝాన్సీ దగ్గర కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం పునరాలోచన చేస్తుందా, లేకపోతే అభ్యర్థిగా ఉరుకుటి రామచంద్రరావునే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. రోహిత్. రైట్ అనిల్. విశాఖ గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అనుచరులు వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ గాజువాక వైసీపీ కార్యకర్తలు రహస్యంగా సమావేశాన్ని నిర్వహించారు. ఒక హోటల్లో కార్పొరేటర్లు ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు.